ఇలలు భగవత్కృప. తల్లి వద్ద చనుబాలు ఉండేది బిడ్డ కొరకే. చంద్రునిలోని చల్లదనం భూమిని చల్లబరచేందుకే. సూర్యునిలోని వెలుతురు విశ్వాన్ని వెలుగులతో నింపేందుకే. హృదయాలలో చలించే ప్రేమ పరమాత్మను చేరేందుకే, చేరి తరించేందుకే. ప్రేమ అందరిలోనూ ఉంది. ప్రేమించకుండా ఎవ్వరూ ఉండలేరు. ఇష్టమైన వారిని కొద్దో గొప్పో అందరూ ప్రేమిస్తూనే ఉంటారు. ఇంతకీ మనిషికి ఇష్టవస్తువేదో అర్థం కావాలి. ప్రియ వస్తువు ఏదో తెలిసి రావాలి. అలా తెలియనప్పుడు మనం దేనినైనా ప్రేమించవచ్చు. కానీ అలా ప్రేమించింది మన ఇష్ట వస్తువు కాకపోవచ్చు, మనం ఆశించింది కాకపోవచ్చు. కనుక ప్రేమించటం ఎంత ముఖ్యమో అది మనకు తెలిసి ఉండటం అంత ముఖ్యము. ఇదే జ్ఞానము. ప్రేమకు ప్రధానమైన విషయం, పునాది లాంటి విషయం. తస్యాహ జ్ఞానమేవ సాధనమిత్యేకే. ప్రేమకు జ్ఞానమే సాధనమై ఉంది అని నారద భక్తి సూత్ర ప్రబోధము. ఈ ప్రపంచంలో మనం దేనిని ప్రేమించినా, ఎవరిని ప్రేమించినా మనం తెలిసే ప్రేమిస్తాము. ఎందుకు ప్రేమిస్తున్నామో తెలియకపోవచ్చు, అది వేరే విషయం. కాని భగవంతుణ్ణి ప్రేమించటం లౌకిక ప్రేమ లాంటిది కాదు. భగవంతుడు మనకు కనిపించటం లేదు. కనిపించని వ్యక్తిని ఇష్ట వస్తువుగా ఎన్నుకోవటం సాధ్యపడే పని కాదు. కనుక పరమాత్మ అంటే ఏమిటో మనకు అర్థం కావాలి. అర్థమైతే చాలు. మనకు ప్రియమైన వ్యక్తి కళ్ల ముందు లేకున్నా మనం ప్రేమించగలం. అలాగే పరమాత్మను ప్రేమించగలం. ఇదే భక్తి. పరమాత్మను సొంతం చేసుకునేందుకు ఉపకరించే శక్తి. ప్రేమను మించిన శక్తి ఈ ప్రపంచంలో మరొక దానికి లేదు. అది అపార శక్తి, అనంత శక్తి. యావద్విశ్వాన్ని పిడికిటిలో బంధిస్తుంది ప్రేమ. కేవలం పాండిత్యంలో ప్రేమ లేకపోవచ్చు, కాని పవిత్రమైన ప్రేమలో పాండిత్యం తెలియకుండా పండిపోతుంది. కనుకనే అసమాన ప్రతిభా విశేషాలు కలిగి భగవంతుని పొందలేక ఎందరో చతికిలబడితే, కేవలం పవిత్రమైన ప్రేమతో నిర్మల హృదయంతో చదువు సంధ్యలు లేనివారు కూడా భగవంతుని కృపకు పాత్రులై తరించిపోయారు. సత్సంగము పవిత్రమైనది, నిర్మలమైనది. సత్సంగములో మనస్సుకు భగవత్ సంబంధము లభిస్తుంది. శ్రవణ భాగ్యము ప్రాప్తిస్తుంది. భగవత్కథా శ్రవణము వలన మనస్సులోని దోషాలు నశిస్తాయి. రుచుల నుండి, అభిరుచుల నుండి బుద్ధి విడిపడుతుంది. అంతఃకరణము అద్దంలాగా స్వచ్ఛంగా శోభిస్తుంది. అంతే, అద్దంలో ప్రతిబింబము గోచరించినట్లు బుద్ధిలో పరమాత్మ ప్రకాశిస్తాడు. బృందావనానికి సమీపంలో ఒక పల్లెటూరు. అక్కడ పండ్లు అమ్ముకుని జీవించే ఒక అమ్మాయి ఉండేది. ఒకనాడు ఆ గ్రామంలో కొందరు భక్తులు ఒకచోట కూర్చొని బాలకృష్ణుని దివ్యలీలలను ముచ్చటించుకోవడం చూచి దగ్గరగా వెళ్లి కూర్చుంది. కథాశ్రవణం చేసింది. ఆ క్షణం నుండి మళ్లీ మళ్లీ వినాలనే కుతూహలం ఆ అమ్మాయిలో జనించింది. రోజూ అలా వింటూ ఉండింది. అంతే, శ్రవణ ఫలంగా ఆ అమ్మాయిలో భగవద్భక్తి మొగ్గ తొడిగింది. ప్రతిక్షణ వర్ధమాన మౌతూ ఉంది. బాలకృష్ణునిపై ఆ ఫల విక్రేతికి గాఢానురక్తి, ప్రగాఢ భక్తి ఏర్పడింది. శ్రీకృష్ణుడెవరో ఆ అమ్మాయికి తెలియదు. శ్రవణం చేయటం వలన ఆసక్తి ఏర్పడింది. ఆసక్తి భక్తిని పెంచింది. అంతటితో ఆగలేదు. పరమ విరహాసక్తి తోడైంది. దర్శనాభిలాష తీవ్రతరమైంది. రాత్రి పూట నిద్రరాదు, పగటి పూట ఆకలి ఉండదు. ఇప్పుడు కృష్ణుడు భోం చేస్తున్నాడేమో, స్నానం చేస్తున్నాడేమో, ఆడుకుంటూ ఉంటాడేమో, నిద్రపోతున్నాడేమో, ఇలా నిరంతరం కృష్ణుణ్ణి గూర్చే ఆలోచించసాగింది. ఎలాగైనా బాలకృష్ణుని దర్శించాలనుకుంది. బుట్టలో పండ్లు ఉంచుకుని వాటిని అమ్మేందుకు కృష్ణుడుంటున్న వీధిలోకి వచ్చింది. పళ్ళో పళ్ళో అని కేక వేసింది. కృష్ణుని ఇంటి ముందు చెట్టు క్రింద కూర్చుని అరుస్తూ ఉంది. పళ్ళు కావాలని బాలకృష్ణుడు వస్తాడు, అతణ్ణి కళ్ళారా దర్శించవచ్చు అనుకుంది. ఎన్నిసార్లు అరచినా కృష్ణుడు రాలేదు. చాలాసేపు నిరీక్షించింది, అయినా రాలేదు. బహుశా ఇంటి వెనుక వైపు ఉన్నాడేమో. ఇంటి చుట్టూ తిరుగుతూ అరచింది. పరమాత్మ వసించే ఆ ఇల్లు కాదు, ఆలయం, దేవాలయం. తెలియకనే చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసింది. మళ్లీ వచ్చి చెట్టు క్రింద కూర్చుంది. పళ్ళో పళ్ళో అంటూ ఉంది. కృష్ణుడు రాలేదు. ఎందుకని? ఇంట్లో లేడేమో. ఎలా లేకుండా పోతాడు? అంతటా ఉండేవాడు ఇంట్లో ఉండడా? వినిపించ లేదేమో. అదెలా సాధ్యం? శబ్దానికి కారణమైన వాడి నుండి ఏ శబ్దం దూరంగా పోతుంది? మరెందుకని రాలేదు? పరమాత్మను శబ్దజాలంతో, ప్రదక్షిణాలతో కదిలించలేము. పరమాత్మను కదిలించేది హృదయమే. హృదయంలో ప్రేమ భక్తి పొంగి పారనిదే.
పరమాత్మ మనల్ని సమీపించడు. బాలకృష్ణుడు రాలేదు. ఆ ఫల విక్రేతిలో విరహాసక్తి హద్దులు దాటింది. మనస్సు విలవిలలాడుతోంది. గుండె నీరైపోతూ ఉంది. కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. భగవాన్, నాలో ఏ లోపముంది? ఎందుకని నాకు కనిపించవు? ఏటి నీరు పొలాలను చేరితే పైరు పెరుగుతుంది. నీ కథామృతంతో తడిసిన నా హృదయం పండకుండా నిండకుండా ఎండిపోతూ ఉంది. ఎందుకని అని తనలో తాను రోదించసాగింది. ఏరు పారింది, పైరు పెరిగింది. ఏరు పారింది, పైరు పెరిగింది. చేరువైన నమది కుమిలింది. ఏరు పారింది, పైరు పెరిగింది. చేరువైన నమది కుమిలింది. ధన్యజీవుల పుణ్య పంటలు తగని వారికి ఎండమావులు. ఏరు పారింది, పైరు పెరిగింది. మూగవెదురులో మురిపముగా రాగము నింపిన అనురాగము. మూగవెదురులో మురిపముగా రాగము నింపిన అనురాగము. గుండె నిండిన భక్తి పొంగిన, గుండె నిండిన భక్తి పొంగిన. మారు పలకని వెన్నుని మౌనము. ఏరు పారింది, పైరు పెరిగింది. నలుపు మెరుపులో వలపు ఉందని పిలుపునిచ్చినవి యమునా జలములు. నలుపు మెరుపులో వలపు ఉందని పిలుపునిచ్చినవి యమునా జలములు. నలుపులైన మము నలుపుచుంటివి. నీ రంగు రహస్యము ఘనమైన తెలుపు. ఏరు పారింది, పైరు పెరిగింది. కొండంత వెలుగును విరజిమ్మినది కోమలమైన నీ చరణ కమలము. కొండంత వెలుగును విరజిమ్మినది కోమలమైన నీ చరణ కమలము. కళల కాంతులతో విచ్చుకున్నది పులకించిన నా హృదయ కమలము. ఏరు పారింది, పైరు పెరిగింది. ప్రేమలతనై నను ప్రాకని నీ పదలయ గతినై ఆడని. ప్రేమలతనై నను ప్రాకని నీ పదలయ గతినై ఆడని. నీ ఎదలో శృతినై పాడని. నీ మదిలో స్మృతిగా మిగలని. ఏరు పారింది, పైరు పెరిగింది. చేరువైన నమది కుమిలింది. ఏరు పారింది, పైరు పెరిగింది. చేరువైన నమది కుమిలింది.
ధన్యజీవుల పుణ్య పంటలు తగని వారికి ఎండమావులు ఏరు పారింది, పైరు పెరిగింది. చేరువైన నమది కుమిలింది, ఏరు పారింది. మధు దుఃఖిస్తూ పళ్ళో పళ్ళో అని మళ్లీ అరిచింది. ఆమె కన్నీళ్లు కన్నయ్యను లేపాయి. ధాన్యాన్ని చేత పట్టుకుని బాలకృష్ణుడు ఆ అమ్మాయి ముందు నిలబడ్డాడు. ఈ ధాన్యాన్ని తీసుకుని నాకు పండ్లివ్వు అన్నాడు కృష్ణుడు. ధాన్యం తీసుకుంది. పండ్లు ఇవ్వటం లేదు. ధాన్యం పుచ్చుకున్నావు, పళ్ళు ఇవ్వవెందుకని? తొందరగా ఇవ్వు అన్నాడు బాలకృష్ణుడు. ఉండు, ఇస్తాను. నీవిచ్చిన ధాన్యానికి ఎన్ని పళ్ళు ఇవ్వాలో ఆలోచించుకుంటున్నాను అంది ఆ ఫల విక్రేతి. ఈ మాట వాస్తవం కాదు. పండ్లు ఇచ్చేస్తే కృష్ణయ్య వెళ్ళిపోతాడు. ఏదో విధంగా ఆలస్యం చేస్తే మరికొంతసేపు ఆ దివ్య ముఖారవిందాన్ని దర్శించవచ్చు అనేది ఆవిడ అభిలాష. ఇది నిజంగా వ్యాపారమే. సగుణ బ్రహ్మ విషయ మానస వ్యాపార. తొందరగా ఇవ్వు, నాకు పనుంది అని దోసిలిపట్టి అడుగుతున్నాడు పరమాత్మ. మోక్షప్రదాత అయిన భగవంతుడు భక్తురాలి ముందు ప్రేమ భిక్షను అర్జిస్తున్నాడు. అందుకే భక్తిరేవ గరియేసి అన్నది నారద భక్తి సూత్రము. పరమాత్మను మనసారా దర్శిస్తూ ఆయన అమృత హస్తాలలో ప్రేమ ఫలాలను ఉంచింది ఫల విక్రేతి. తోని పండ్లన్నీ పరమాత్మకిచ్చేస్తుంది. ఫలానీమాని సర్వాణి గోపేభ్యః అభ్యదాత్ ప్రభుః. ఇమాని సర్వాణి ఫలాని అంటే ఈ పళ్లన్నీ, గోపేభ్యః అంటే గోపికలకు, ప్రభు అంటే పరమాత్మ, అభ్యదాత్ అంటే ఇచ్చేశాడు. ఫలాలన్నీ పరమాత్మకిచ్చి తన భక్తికి ఫలంగా ప్రాప్తించిన దివ్య దర్శనముతో పులకించిపోతూ ఉంది ఫల విక్రేతి. ఇక వెళ్ళనా అన్నాడు బాలకృష్ణుడు. పండ్లమ్మాయి మారు పలకలేదు. తనలో తాను అనుకుంటోంది, భగవాన్, వెళ్ళమని చెప్పేందుక నేను నిన్ను పిలిచింది? ఇక నీవు నాకు దూరంగా వెళ్ళలేవు. నా మనస్సు నీవు లేకుండా క్షణం కూడా ఉండలేదు అని భావిస్తూ వెళ్తున్న బాలకృష్ణుని కన్ను ఆర్పకుండా చూస్తోంది. కృష్ణుడు ఇంట్లోకి వెళ్ళాడు. కాని ఆయన తన హృదయంలోకి వెళ్ళినట్లు భావిస్తూ పారవస్యంతో మెల్లగా అడుగులు వేసుకుంటూ తన ఇంటికి వెళ్ళింది. తలపైనున్న ఖాళీ పండ్ల బుట్టను దించి క్రింద పెట్టింది. అంతే, దిగ్భ్రాంతి చెందింది. ఆ బుట్ట నిండా అమూల్యమైన రత్నాలు నిండి ఉన్నాయి. ఫల విక్రయిణి తస్యచ్యుత ధాన్యం కరద్వయం ఫలైరపూర యద్రత్నేహ ఫలభాండమపూరితం. ధాన్యం పోసిన బాలకృష్ణుని 2 చేతులను పండ్లతో నింపింది ఫల విక్రేతి. కాని తన బుట్టను రత్నాలతో నింపాడు పరమాత్మ. పరమాత్మ కరుణ అలాంటిది. మనకు తెలియకుండా అందేదే పరమాత్మ కృప. కాని పళ్లమ్మే ఆ అమ్మాయి రత్నాలను చూచి అనుకుంటోంది, భగవాన్, ఈ రత్నాలు నీ ప్రేమకు ప్రతిరూపాలు. వీటిని భద్రంగా దాచుకుంటాను, వినియోగించుకోలేను. ప్రతిరోజు ఆ రత్నాలలో నా శ్యామరత్నాన్ని దర్శించుకుంటాను. కృష్ణ, నాకు కావలసింది ఈ రత్నాలు కావు. నాకు జ్ఞానరత్నం కావాలి, శ్యామరత్నం కావాలి.